మా అసెంబ్లీ పాస్ చేసింది, అప్పటికి ఇంకా పవన్ పుట్టలేదేమో అంటూ ఆయన స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే బిఫోర్ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ అంటూ కనిమొళి ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అండ్ కమ్యూనిస్టులు కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గతంలో అంటే ఏం మాట్లాడారు అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 2 పాచిపోయిన లడ్లు అంటూ గతంలో స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు కదా, ఆ వీడియోని అండ్ ఇప్పుడు రీసెంట్గా విజయకేతనం సభలో మాట్లాడిన ఆ వీడియోని అప్పుడు ఇప్పుడు అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకసారి వీడియో ప్లే చేయండి. ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు ఎందుకు ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ బైట్ వచ్చి 2016 సెప్టెంబర్ 9న మాట్లాడింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. సెకండ్ బైట్ వచ్చి 2025 ఫిబ్రవరి రీసెంట్గా మాట్లాడిన ఇది. అండ్ దాంతోపాటు మరో వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు పవన్ వ్యతిరేకులు. ఒకసారి భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ మార్గం చూపిస్తున్నారు. సరే భరితం. భారతీయ జనతా పార్టీ అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మన మీద రుద్దుతారంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తారంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. సో పవన్ కళ్యాణ్ పదే మాట మారుస్తూ ఉన్నారు. లెఫ్ట్ అన్నారు, ఆ తర్వాత రైట్కి షిఫ్ట్ అయ్యారు. రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే మారలేదు ఈ దేశంలో. మీరు చంద్రబాబు నాయుడు మోడీ పైన ఆ గతంలో అన్న మాటలు ఏంటి, ఇప్పుడున్న మాటలు ఏంటి మీరు కంపేర్ చేయండి. చంద్రబాబు నాయుడు పైన మోడీ గతంలో అన్నది ఏంటి, ఇప్పుడు అన్నది ఏంటి చూడండి. సో అందువల్ల రాజకీయ నాయకులు అనే డిఎన్ఏలోనూ ఇది ఉంటుంది, ఎక్కువ తక్కువ తప్ప. ఇందులో పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అండ్ విల్ నెవర్ బి ద లాస్ట్ ఆల్సో. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ ఏం కాదు ఈ రాజకీయ సంస్కృతిలో. అందువల్ల అంతకుముందు ఇప్పుడు మాటల్లో కంప్లీట్ తేడా ఉంటుంది. ఇప్పుడు మనం బయటలోనే చూసాం కదా, అప్పుడు హిందీ బలవంతంగా రుద్దడం పైన మా పోరాటం అది హిందీ వాళ్ళ పార్టీ అని బీజేపీనని. ఇప్పుడు అదే మాట తమిళనాడు వాళ్ళంటే వాళ్ళను ఏకి పారేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కంప్లీట్ అబౌట్ టర్న్ తీసుకోవడం రాజకీయాల్లో సహజంగానే ప్రశ్నలకు కారణమైంది. అంటే పవన్ కళ్యాణే విమర్శకుడు, వేరే వాళ్ళ అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలంటే ఆయన వీడియోలో పెడితే సరిపోతుంది, ఇంక వేరే వీడియోలో ఎందుకు? సో దట్ ఈజ్ ఎరోడింగ్ ద క్రెడిబిలిటీ. పవన్ కళ్యాణ్ సగటు జనరల్గా 30 ఏళ్ళు 50 40 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారులే, ఇక వాళ్ళకి ఇంకో రకంగా ఎలా ఉంటారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ నుంచి కాస్త ఫ్రెష్నెస్ ఆశించారు. ఎందుకంటే సినిమాల నుంచి వచ్చాడు, కొంత ఆవేశంగా ఉంటాడు, సో కొన్ని వాల్యూస్కు కట్టుబడి ఉంటాడు అని సమాజం ఎక్స్పెక్ట్ చేసింది కనుక పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా తయారయ్యాడు ఏంటి, అంతకుముందు అన్న దానికి కంప్లీట్ విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో టర్న్ తీసుకుంటే ఆశ్చర్యం కూడా వేస్తుంది. సో అంతకుముందు సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు, హిందీ రుద్దడం గురించి మాట్లాడాడు, సెక్యులరిజం గురించి మాట్లాడాడు, ప్రత్యేక హోదా మీద మాట్లాడాడు, అసలు మోడీలపైన పోరాటం అంటూ కాకినాడ సభలో హిందీలో మాట్లాడాడు, కంప్లీట్గా చేగువెరా అన్నాడు, ఇప్పుడు సనాతన అంటున్నాడు. సో అంత అవసరం కొరకు అవకాశం కొరకు ఈ స్థాయిలో తన అభిప్రాయాలు మార్చుకోవటానికి పవన్ కళ్యాణ్ రెడీ కావచ్చు, సమాజం రెడీ కాదు కదా. అందువల్ల అనివార్యంగా ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి. అయితే
పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఖరి మార్చుకోవడమే కాదు, అసలు ఈ వైఖరి కూడా కరెక్టా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ ఏది ఆశించాడో అదే